అందరికీ నమస్కారం అండి. నేను రూపినేని కాంతి. మార్చి నెల 1వ తారీఖు మరియు 2వ తారీఖు నాడు పాలేకర్ గారు ప్రత్యక్షంగా షిరిడీ సమీపంలోని ఒక వ్యవసాయ క్షేత్రంలోను, అట్లానే నాసిక్ సమీపంలో మరొక వ్యవసాయ క్షేత్రంలో సుభాష్ పాలేకర్ కృషి విధానంలో పంటలు ఎంత అద్భుతంగా పండుతాయి అనేది వారే దగ్గరుండి మనకి అన్ని వివరాలు తెలియజేయబోతున్నారు. ఈ ప్రోగ్రాం మార్చి 1 మరియు 2వ తారీఖుల్లో నిర్వహించబడుతుంది. అయితే దీన్ని నాసిక్ టూర్గా నామకరణం చేయడం జరిగింది. అట్లాగే ఈ టూర్కి అటెండ్ అవ్వాలి అనుకుంటే ఫిబ్రవరి నెల 27వ తారీఖు సాయంత్రం BHIL నుంచి బస్సు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంటే 28 సాయంత్రానికి షిరిడీ చేరుకుంటారు. 28 రాత్రి షిరిడీలోనే బస చేస్తారు. 1వ తారీఖు షిరిడీ సమీపంలో ఉన్నటువంటి వ్యవసాయ క్షేత్రాన్ని దర్శించుకుంటారు. అట్లానే 1 రాత్రి మళ్ళీ షిరిడీలోనే బస చేస్తారు. అక్కడే భోజనాల ఏర్పాట్లు, మధ్యాహ్నం భోజనాల ఏర్పాట్లు, సాయంత్రం భోజనాల ఏర్పాట్లు, అల్పాహార ఏర్పాట్లు కూడా అక్కడే జరుగుతాయి. 2వ తారీఖు ఉదయం నాసిక్ సమీపంలో ఉన్నటువంటి వ్యవసాయ క్షేత్రాన్ని దర్శించుకోవడం జరుగుతుంది. ఈ దర్శించుకున్నటువంటి తరువాత ఎవరికైనా ఇష్టమైతే కనుక ఖచ్చితంగా త్రయంబకేశ్వరం, నాసిక్ నుంచి 35 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి త్రయంబకేశ్వరం ద్వాదశ జ్యోతిర్లింగాన్ని కూడా దర్శించుకొని అక్కడ నుంచి నేరుగా బయలుదేరి మళ్ళీ హైదరాబాద్ రావడం జరుగుతుంది. ఇది కేవలం అందరూ హైదరాబాద్ కంపల్సరీగా వచ్చి రావాలని రూల్ ఏం లేదండి. ఎవరికి కావాల్సిన వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళ వెహికల్స్లో రావచ్చు, ట్రైన్స్లో రావచ్చు, ఎట్లయినా రావచ్చు. గ్రూప్గా వెళ్ళాలి అనుకుంటే కనుక BHIL వచ్చి అక్కడి నుంచి అందరం కలిసి బయలుదేరవచ్చు. ఇప్పటి వరకు స్లాట్ బుకింగ్స్ మాత్రమే చేయడం జరుగుతుంది. వచ్చే వారంలో బస్సు ఏర్పాటు చేసుకోవటం, కొంతమంది స్లీపర్ బస్సు అడుగుతున్నారు, కొంతమంది పుష్ బ్యాక్ సీటర్ ఉంటే చాలు అంటున్నారు. ఎవరికి ఎలా అనుకూలమైతే అలా దానికి తగ్గట్టుగా 2 వేరు బస్సుల్ని మాట్లాడి తీసుకెళ్ళడం జరుగుతుంది. ఇప్పటి వరకు దాదాపు 150 వరకు రిజిస్ట్రేషన్స్ జరిగినాయి. చాలా సంతోషం. పాలేకర్ గారు అట్లానే విజయరామ్ గారు ముఖ్యంగా వారు నా భుజస్కంధాలపై ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. ఎంతో సంతోషం. ఖచ్చితంగా నా వంతు సాయశక్తులా కృషి చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి 2 తెలుగు రాష్ట్రాల నుంచి ఇక్కడ రైతుల్ని తీసుకెళ్ళి, అట్లానే ఉత్సాహవంతుల్ని తీసుకెళ్ళి, అట్లానే వ్యవసాయం చేద్దాం అనుకుంటున్న వాళ్ళకు కూడా తీసుకెళ్ళి, పాలేకర్ గారు చెప్పిందే కాకుండా మళ్ళీ ఆ రోజు సాయంత్రం వారు చెప్పినది రిపీట్ 1కి 4 సార్లు వీళ్ళందరికీ వల్లివేయించటం, అర్థమయ్యేలాగా చెప్పటం, తదనంతర కాలంలో వాళ్ళు చేసేటువంటి వ్యవసాయ వాళ్ళు ఎప్పుడైతే వ్యవసాయం చేపడతారో అటువంటి సమయంలో కూడా వాళ్ళకు వచ్చిన సందర్భాలు నివృత్తి చేయడానికి నేను కానీ విజయరామ్ గారు కానీ ఎప్పుడూ సిద్ధంగా ఉంటాం. ఎప్పుడూ సందేహాలు మీకు కలిగేటువంటి సందేహాలకు సమాధానాలు ఇవ్వటం జరిగి తీరుతుంది. ఇది కేవలం టూర్ అని మాత్రం ఎవరూ అనుకోవద్దు. మీ భవిష్యత్తుకి ఒక బాటగా భావించండి. ఒక ఎన్నో లక్షల జన్మల పుణ్యం చేసుకుంటే కానీ ఒక ఆవుని సాకలేనంత అదృష్టం మనకు కలుగుతుంది. ఒక ఆవును సాకాలి అంటే కొన్ని వేల జన్మల పుణ్యం ఉండాలి. నేను హిందువును కాబట్టి, నేను హిందూ ధర్మాన్ని నమ్ముతాను కాబట్టి, హిందూ ఆచారాలలో ఆవు యొక్క విశిష్టత చతుర్వేదాల్లోనూ పేర్కొన్నారు కాబట్టి నేను ఖచ్చితంగా ఆవు వల్ల మాత్రమే ప్రపంచం చైతన్యవంతం అవుతుంది అని మనసా వాచా కర్మ నమ్ముతూ జై హింద్.